నేను, మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇయర్ అయితే అక్కడ ఎల్లమ్మ పండుగ జరుగుతది. సో, ఈ ఇయర్ గూడా ఎళ్తున్నాము. ఎప్పుడొచ్చినా నువ్వు తిరుగుడేనారా అంటే, అవును నేను తిరగనీకైతే ఇంటికొస్తా. లేకపోతే నాకు టైమ్ పాస్ గాదు. గిదే నా పొట్టి మరదలు. మస్తు టైమ్ పాస్ చేసేది దీంతోనైతే. మస్తు మాట్లాడుతది. నాకైతే నెత్తినొస్తుందని చెప్పేసి అయితే జండు బాంబ్ పెడుతుంది. ఏదేదో మాట్లాడుతుంది. నాకైతే మస్తు నవ్వొస్తది దాంతోనైతే. మస్తు టైమ్ పాస్ చేశాను నేను. మా పొట్టి మరదలు ఇట్లా గుడి దగ్గరికైతే వెళ్ళినాం. అక్కడైతే కొద్దిసేపైతే కూర్చొనైతే వచ్చినాం. అక్కడికి వెళ్ళేసరికైతే పూజలైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చినాం. మా పిన్ని వాళ్ళైతే మా బావ వాళ్ళనైతే ఇన్వైట్ జేషిర్రు. వాళ్ళకైతే దేవుడొస్తాడు. మస్తు వైబ్ ఉంటది వాళ్ళతోనైతే. వాళ్ళైతే బోనాలు మస్తు డెకరేట్ జేషిండ్రు. తర్వాతైతే బోనాలైతే స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇయర్ లేట్ నైట్ అయితే బోనాలు తీస్తారు. 9 తర్వాతనే తీస్తారు. నాకైతే మస్తు అనిపిస్తది. ఏ వర్క్ ఉన్నా, ఏమున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాలంటే పక్కా వదిలేసైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తా. ఎందుకంటే ఎల్లమ్మ పండగంటే అంత వైబ్ ఉంటది. ఇస్రోజు వల్ల నాకైతే మస్తు ఇష్టం పండగైతే. మీరు గూడా పక్కనైతే ఉంటే మీరైతే అటెండ్ కండి నెక్స్ట్ ఇయర్ అయినా సరే. అందులో ఇంకా మా బావ వాళ్ళొచ్చిర్రు కాబట్టి అయితే నాకు మస్తు వైబ్ అనిపించింది. తర్వాతైతే లోపలికైతే వెళ్ళినాం అమ్మవారి దగ్గరికైతే. అమ్మవారినైతే మస్తు అంటే మస్తు డెకరేట్ జేషినారు. నాకైతే మస్తు అనిపించింది. ఈ వీడియో అయితే గింతే మామ. మళ్ళీ వస్తా. బాయ్.